నేను మీ మాస్టర్ రఘు. ఈరోజు మనం బేబీ ఫ్రాక్ అండ్ కోల్డ్ షోల్డర్ కటింగ్ మనం చూద్దాం. దీని లెంత్ వచ్చేసి యోక్ పార్ట్ది 10.5 ఉంది. 10.5కి మనం మార్క్ చేసుకుందాం. కింద ఖర్చులు పైన ఖర్చులు కూడా మనం పెట్టుకుందాం. షోల్డర్ వచ్చేసి 12.5, చిన్న పాపది కనుక షోల్డర్ 12.5 ఉంది. 12.5కి మనం మార్క్ చేసుకుందాం. ఖర్చు వదిలేసుకొని ఆ షోల్డర్ తిన్నగా ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి 23ని 4 భాగాలు మనం చేసుకుందాం. 4 భాగాలు చేసుకొని దానికి ఒక 1/2 ఇంచి కలుపుకొని మనం మార్క్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచి కలుపుకుందాం. దీని ఆర్మ్ హోల్ వచ్చేసి 12 ఇంచీలు. నడుము లూజు 21. 21కి 4 భాగం పెట్టుకుందాం. అలాగే ఒక 1 ఇంచి డాట్ కోసం మనం పెట్టుకుందాం. సైడ్ ఖర్చు కోసం ఒక 1.5 ఖర్చు కోసం మనం పెట్టుకుందాం. ఇక్కడ సైడ్ రౌండ్ ఎక్కువ రాలేదండి, ఎందుకంటే షోల్డర్ తక్కువగా ఉంది, చెస్ట్ కూడా తక్కువ చిన్నది కాబట్టి పాపది 23 ఇంచీల చెస్ట్ వచ్చింది బాడీకి. అలాగే ఇప్పుడు ఒక 2 ఇంచీలు మనం షోల్డర్ 2 ఇంచీలు పెట్టుకున్నాం. అక్కడి నుంచి కిందకు ఒక 2 ఇంచీలు డౌను, అక్కడి నుంచి ఒక 1 ఇంచి, అక్కడి నుంచి ఒక 3 ఇంచీలు, చిన్న పాప కాబట్టి డ్రాప్ కోసం ఒక 3 ఇంచీలు పెడుతున్నాను. అలాగే విత్తు 2.5, ఈ రౌండ్ షేప్ కోసం 2.5 ఇంచీలు పెడుతున్నాం. ఈ 2.5 అడ్డంగా ఒక గీత గీసుకుందాం. దీన్ని రౌండ్గా వచ్చేటట్లు మనం మార్క్ చేసుకుందాం. ఫుల్ రౌండ్. అలాగే బోట్ షేపు పైన మనం మార్క్ చేసుకుందాం. ఈ మార్కింగ్ సరిగ్గా కనబట్టలేదు కనుక నేను చెప్పే మాటలు కొంచెం వినండి, మెజర్మెంట్స్. అందుకే మళ్ళీ నేను మార్క్ వేస్తున్నాను. లైటింగ్ ఏంటో కొంచెం తక్కువగా ఉన్నట్టుగా ఉంది. ఇది బోట్ నెక్ అండి. బోట్ నెక్, కోల్డ్ షోల్డరు. కింద మార్కింగ్ ప్రకారం మనం కటింగ్ చేసుకుందాం. పైన ముందు స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఫ్రంట్ కూడా తీసిన తర్వాత అప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఖర్చుతో పాటు మనం కటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఒక కాటు పెట్టుకుందాం. షేప్ కరెక్ట్గా కట్ చేసుకొని ఇక్కడ ఒక కాటు పెట్టుకుందాం. అలాగే మనం డాట్స్ కోసం అక్కడ ఒక కాటు పెట్టుకుందాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండి డాట్ కోసం, దానికి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఎక్కడ వరకు పట్టాలో కూడా మార్కింగ్ మనం చేసుకున్నట్లయితే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సైడ్ పట్టే దగ్గర కూడా
చిన్న క్రాస్ తీసుకొని అక్కడ ఒక కాటు పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం తీసుకుందాం. ఇది వీడియో ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను, కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఎడమ చేతితో కటింగ్ చేసినట్లుగా కనబడుతుంది, కాదు కానీ నేను కుడి చేతితోనే చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం సమానంగా దాంతో ముందు కటింగ్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ రౌండ్, సైడు, ఈ సైడ్ కూడా మనం కట్ చేసుకుందాం. ఫ్రంట్కి కూడా కలిపి ఒక కాటు పెట్టుకుందాం. రెండు సమానంగా రావాలంటే రెండు కాట్లు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా కుట్టేటప్పుడు ఏ విధమైన తేడా లేకుండా ఉంటుంది. డాట్కి కింద మార్క్ చేసుకుందాం. పైన షోల్డర్ 2 ఇంచీలు వెడల్పు పెట్టాం కదండి, దానికి కిందకి కూడా ఒక మార్క్ చేసుకుందాం ఫ్రంట్కి. ఆ 2 ఇంచీల దగ్గర మనం కిందకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్ మనం ఎంత అయితే తీసాం ఒకసారి మనం చూసుకొని, అదేవిధంగా ఫ్రంట్ షోల్డర్లో ఫ్రంట్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మనం తగ్గించాలి. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే షేప్ కరెక్ట్గా కూర్చుంటుంది. లోతు ఎలాగైతే మనం ఫ్రంట్ తీసుకుంటామో అదేవిధంగా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ లోతు మార్క్ మనం తీసుకుందాం. చిన్న పాప కాబట్టి ఇది కొంచెం ఎక్కువ మనకి లోతు వస్తుంది, అంటే దాదాపు ఒక 30 ఇంచి వరకు వస్తుంది. పెద్దవాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ ఒక 3 ఇంచీలు మార్క్ చేసుకొని బోట్ షేప్లో దాన్ని ఒక మార్కింగ్ గీసుకున్నాం. దీన్ని ఇప్పుడు బోట్ షేప్లో అలాగే మనం కటింగ్ చేసుకుందాం. ఇది బోట్ నెక్ కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ పైన ఉన్నటువంటి బోట్ షేప్ను మనం కటింగ్ చేసుకుందాం. అలాగే మనం ఏదైతే హోల్ పెట్టామో మధ్యలో రౌండ్గా పెట్టాం, ఈ రౌండ్ పెట్టుకోవచ్చు, లేదా డ్రాప్ పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇష్టం వచ్చినటువంటి ట్రయాంగిల్ పెట్టుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్ పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా మనం మార్కింగ్ ఇదే, ఆ షేపులు మనం మార్చుకోవచ్చు కటింగ్ చేసినప్పుడు. ఇప్పుడు దీనికి రౌండ్ పెట్టమన్నారు కాబట్టి నేను రౌండ్గా కటింగ్ చేస్తున్నాను. పైన హుక్ ఓపెన్ వస్తుందన్నమాట. పైన ఒక 1 ఇంచు ఉంటుంది, అక్కడ పైన హుక్ పెట్టుకుంటారు, మధ్యలో రౌండ్గా వస్తుంది. ఇది బోట్ నెక్ బ్యాక్ మోడల్. ఫ్రంట్ మామూలు బోట్ షేపే. ఇది ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్కి ఒక మార్క్ గీసుకొని ఖర్చు కోసం ఉంచుకొని, హ్యాండ్స్ 8 ఇంచీస్ పొడవు, 8 ఇంచీ మనం పెట్టుకుందాం. 8 ఇంచీలు
దానికి ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకొని 2 మార్కులు మనం డ్రాయింగ్ చేసుకుందాం. లోతు కోసం పావుదొక్కు 3 ఇంచుల వరకు అలా మనం తీసుకొని అక్కడి నుంచి 12 ఇంచీలు అంటే 12లో సగం 6 ఇంచీలు క్రాస్లో మనకి చూసుకుందాం. ఆమ్ హోల్ రౌండ్ అలాగే కింద లూజ్ వచ్చేసి 7.5 ఉంది. పావు తక్కువ 4 ఇంచీలు మనం పెట్టుకుందాం. అక్కడి నుంచి మనం ఆమ్ హోల్కి ఏదైతే మార్క్ వేసామో దానికి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకుందాం. అక్కడి నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ గీసుకుందాం. ఇప్పుడు ఈ పైన పొడవు దగ్గర నుంచి క్రాస్లో మనం మార్కింగ్ గీసుకుందాం. ఆ షేప్ మనం అలాగా హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. వీడియోస్ చేయటంలో కొంచెం లేట్ అవుతుంది, కానీ నేను చేస్తాను. కొంచెం టైం పడుతుంది. ఇంకా అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. కొంచెం సమయం ఇవ్వండి. ఫ్రంట్ లోతు కోసం ఒక 1/2 ఇంచ్ మనం కట్ చేసుకుందాం. అలాగే పైన ఏదైతే ఎత్తుగా ఏమన్నా కనబడినట్లయితే దాన్ని ఒక లెవెల్ చేసుకొని తీసేద్దాం మనం. ఇప్పుడు కోల్డ్ షోల్డరు అంటే పైన హోలు హ్యాండ్ దగ్గర హోల్ రావాలి. దానికి ఒక 2 ఇంచీలు మార్క్ చేసుకున్నాం. అలాగే ఇటు సైడ్ ఒక 2 ఇంచీలు, క్రాస్లో కూడా మనం 2 ఇంచులు అలా రౌండ్గా ఆ 2 ఇంచెస్ పెట్టుకుంటూ మార్క్ చేసుకున్నట్లయితే రౌండ్ మనకి హ్యాండ్ దగ్గర భుజం దగ్గర మనకి రౌండ్గా వస్తుంది. దీనికి మోడల్ ఇది. కింద వచ్చేసరికి కింద కూడా ఒక 1/2 ఇంచ్ కుర్చీ వస్తుందండి. ఇది ఫ్రాకు, కింద కూడా కుర్చీ వస్తుంది హ్యాండ్కి. పైన కోల్డ్ షోల్డర్ వస్తుంది, దానికి పైపింగ్ వస్తుంది. ఇది కటింగు. ఇప్పుడు మనం ఒరిజినల్ కటింగ్ చేసుకుందాం. చూడండి, హ్యాండ్ ఇది బార్డర్ కింద వచ్చింది. ఒరిజినల్ దానికి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇది ఫ్రాక్ వేస్తున్నాం కాబట్టి కింద బార్డర్ వచ్చింది. ఇదే బార్డరు కింద కూడా మనకి ఫ్రాక్ వస్తుంది. కుర్చీ మోడల్ వస్తుంది ఫ్రాకు, దానికి కింద అదే రకంగా వస్తుంది. దాన్ని మనం హ్యాండ్ మనం ఇలా కటింగ్ చేసుకుందాం. ఈ ఒరిజినల్ మనం తీసుకుందాం. బ్యాక్ పార్ట్ చేయి కింద తీసాం. అదేవిధంగా దాన్ని అలాగే కొంచెం జరుపుకొని బ్యాక్ కూడా మనం తీసుకుందాం. ఎందుకంటే ఇది నిలువు డిజైన్ కూడా నిలువులో వచ్చింది కాబట్టి ఒకే డిజైన్ రావాలంటే దాన్ని అలా ముందుకు జరుపుకుంటూ మనం కట్ చేసుకోవాలి. లేకపోతే ఆ డిజైన్ తిరగబడుతూ ఉంటుంది. అలా తిరగకుండా మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఫ్రంట్ కూడా మనం తీసుకుందాం. బ్యాక్ తీసాం, ఫ్రంట్ కూడా తీసుకుందాం. ఒరిజినల్ మీద పెట్టి మనం కటింగ్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పించండి. ఒరిజినల్ కూడా మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టి మనం కట్ చేసుకుందాం. ఎందుకంటే కుట్టేటప్పుడు అటు ఇటు జరుగుతూ ఉంటుంది కాబట్టి క్లాత్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు దాని మీద పెట్టి కుట్టుకుంటారు. తర్వాత కటింగ్ చేసుకోవచ్చు లైనింగ్తో పాటు సమానంగా. ఇది ఒరిజినల్ కూడా ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాం. హ్యాండ్
ఇలా కుర్చీలు మనకి పైనుంచి ఫ్రాకు కుర్చీ అంతా వస్తుంది. అందరికీ బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.